పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము ప్రశ్నోపనిషత్తు తృతీయ ప్రశ్న. ఈ యొక్క ప్రశ్నలో ఇంతవరకు కూడా మనం ఈ ప్రాణాపానాది వాయువుల యొక్క స్థితిగతులను, అవి శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా అవి చేసే పనులను, శరీరంలో ఉన్నప్పుడు కూడా చేసే పనులను, ఇవన్నీ మనం తెలుసుకొని వస్తూ ఉన్నాం. నిన్న మనం చెప్పుకున్నాం, ఆ ప్రాణవాయువు అంటే అంతకాలములో మనకి ఏ యొక్క సంకల్పం ఉంటుందో ఆ సంకల్పముతో ఈ ప్రాణవాయువు సంలగ్నమై బహిర్గతం అవుతుందని చెప్పుకున్నామన్నమాట. అందుకోసం ఆ ఎంతకాలములో మనకి ఎప్పుడు మంచి భావం అప్పుడు కలగాలంటే సాధారణంగా కలుగదనమాట. జీవనకాలములో ఏ భావమైతే అధికముగా ఉంటుందో ఆ భావమే ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు చూడండి, మనము బజారుకి వెళ్ళాము, ఏదో కిలో కొనాలనుకున్నాం సామాన్. ఒక పక్క ఏం చేస్తాడు, ఆ కిలోకి సరిపోయేటువంటి బరువు వస్తువు వేస్తాడు, ఇంకో పక్క మన సామాన్ వేస్తాడు. ఇప్పుడు మనకి ఎంతవరకు కిలోకి తగిన సామాన్ లేదు అంతవరకు కూడా అదేమవుతుంది, ఆ ముళ్ళు ఇటు బరువు ఉంటూ అటే పోతుంది, తర్వాత ఇటు ఎక్కువైతే ఇటే వస్తుంది. అది బ్యాలెన్స్గా ఉంటుందా? ఏది బరువు ఎక్కువో అటే మనకు ఆ మధ్య నుండి ముళ్ళు పోతుందన్నమాట. అలాగనే ఎప్పుడైతే మనకి ఏ వాసన అధికంగా ఉంటుందో ఆ వాసనతోనే ఈ మనస్సు అనే ముళ్ళు పోతుందన్నమాట. అది మనకి ఈ యొక్క ముళ్ళు ఎలాంటిదంటే మనస్సుతో సమానమన్నమాట. కాటాలో ఉన్న ముళ్ళు అది ఎటు బరువు ఉంటే అటే ముళ్ళు తిరిగేటట్టుగా, కాబట్టి మనస్సు ఆ విషయాలకే పోతుంది. అందుకని జీవనకాలములోనే మనము మంచి విషయాలతో సంబంధం పెట్టుకుంటే అది మనకి తప్పకుండా పొందుతుంది. ఇంకా అంతకాలేచ అనే శబ్దానికి పంచదశీకారులైనటువంటి విద్యారణ్య స్వాముల వారు కూడా ఒక వాక్యాన్ని చెప్పినారు. అంతకాలం అంటే ఏమిటి అంటే వారు దాంట్లో ఒక అర్థాన్ని నిర్దేశించారన్నమాట. మనకి సత్తు అసత్తు, సత్తు అనేది ఏంటి, సత్యము, అసత్ అనేది అనృతం. మరి ఈ రెండింటికి మనం భేదం చూస్తాం, అభేదం చేస్తాం, ఏం చూస్తాం చెప్పండి. కాబట్టి దేహము వేరు, ఆత్మ వేరు. మరి ఈ రెండింటికి అభేదము చూస్తే అంటే భేదము లేని బుద్ధి అభేదం అంటారనమాట. శరీరము ఆత్మ ఒక్కటే అన్నారనుకోండి, అప్పుడు శరీరము ధర్మాలన్నీ కూడా ఆత్మయందు ఆరోపించినట్టు అవుతాయన్నమాట. నేను చేస్తున్నాను, నేను కూర్చుంటున్నాను, నేను తింటున్నాను, నేను ఇస్తున్నాను, నేను పుచ్చుకుంటున్నాను అన్నది నేను ఆత్మ కదా, ఆత్మ వికారరహితము కదా, మరి శరీరము జడము కదా. అయితే మరి అంతఃకరణ ధర్మాలని ఆత్మయందు ఆరోపించుకొని అహంకర్త అహం భోక్త ఇత్యాది విషయాలను స్వీకరిస్తున్నాడు. ఎందుకు స్వీకరిస్తున్నాడు? అంతఃకరణం వేరు, ఆత్మ వేరు అన్నటువంటి భేదభావము తెలియక, అది అన్నమాట. అభేదభావముతో ఉండి అది. కాబట్టి ఎప్పుడైతే ఇది వేరు అది వేరు అన్నటువంటి భేదము మనకి చక్కగా గోచరం అవుతుందో, ఆ గోచరమయ్యి ఏ వస్తువు ద్వారా ఈ జగత్తు వ్యాపించి ఉన్నదో, ఏ వస్తువు తనలో ఉన్నదో ఆ వస్తువును తెలుసుకునే ప్రయత్నమే అంతకాలం అన్నారు. అంతకాలం అంటే నాశం. ఏమి నాశం? ఈ అభేద బుద్ధి నాశము కావడమే అంతకాలం చెప్పినారు. అది సూక్ష్మ విషయమైన మాట. సాధారణంగా అంతకాలం అంటే లోక ప్రసిద్ధి. ఎందుకంటే శరీరం ఎప్పుడైతే విడుస్తున్నామో అది అంతకాలం అందరికీ ప్రసిద్ధి ఉంది. సూక్ష్మ విషయం ఏమిటి? ఇది ఆత్మ, ఇది అనాత్మ అని తెలుసుకోక ఆత్మానాత్మలకు అభేదాన్ని చూస్తూ భేదబుద్ధి కలుగుకుంటూ ఉంటున్నవాడు అంతకాలం కాదు. ఎప్పుడు ఏ క్షణంలో ఈ భేదబుద్ధి కలిగి అనాత్మ పదార్థమునందు ఆసక్తిని విడిచి ఆత్మ పదార్థమునందు శక్తి కలిగి ఉంటాడో ఆ సమయమే అంతకాలం. దేనికి అంతకాలం?
అజ్ఞాన వినాశం ఎప్పుడవుతుందో అదే అంతం, అంటే వినాశం, అది అంతకాలం. ఆ అంతకాలం ఎప్పుడు జరిగిందో తక్షణంలోనే జీవన్ముక్తుడు అవుతున్నాడు. ఇది విశేషం అన్నమాట. ఇక్కడ అంతకాలం ఎప్పుడు జరిగిందో అదే సమయంలో జీవన్ముక్తుడు అవుతున్నాడు. మరి అటువంటి జీవన్ముక్తుడు మరలా ఎప్పుడైనా శరీరం అంతకాలములో ఈ ద్వైతం అంటే తనకంట భిన్నం ఒకటి ఉన్నదన్న బుద్ధిని పొందుతాడా పొందడా అని ప్రశ్న వేసినాడు పూర్వపక్ష. అక్కడ పొందడు. ఎందుకంటే ఒకసారి అపరోక్షానుభూతిని సందేహరహితంగా తెలుసుకున్నవాడు పొందడు. ఇంకొక విశేషం అక్కడ చెప్పినారు. ఏమిటంటే ఆ సమయంలో అతడు మూర్ఛ స్థితిలో ఉన్నా, తెలివి స్థితిలో ఉన్నా, కూర్చుంటున్నా, తిరుగుచున్నా, లేక అపస్మారకం, మనం కోమా అంటాం కదా, అటువంటి అపస్మారకములో ఉన్నా కూడా అతడు జీవన్ముక్తుడే. అతడి చెవుల దగ్గర మనం రామరామ అని ఏదో ఆయన ఒకవేళ మాట్లాడలేకపో ప్రాణం పోతే వాడు ఎక్కడ అధోగతికి పోతాడో, ఒకసారి చెల్లో రామ అంటే మంచిదేమో, ఇది విని వాడు పోతాడో మనం అనుకుంటాం. కానీ ఇది విన్నా వినకపోయినా శరీరం ఉన్న సమయములో ఈ యొక్క భేదమును తెలుసుకున్నవాడు అప్పుడే అంతకాలం వాడికి అయిపోయినదనమాట. తర్వాత అంతకాలం మళ్ళీ లేదు. అతడు ఎప్పుడూ జీవన్ముక్తుడే. అతడి శరీరంలో స్మారకం లేక భూమి మీద పడిపోయినా, ఒక 10 రోజులు స్మృతి లేక ఉండి అందులో ప్రాణం పోయినా అతడు జీవన్ముక్తుడే. ఇది విశేషం. దీనినే కైవల్యం అన్నారు. అందుకనే చెప్తున్నారు, ఏవం విద్వాన్ ప్రాణం వేద నహ్యాస్య ప్రజాహీయతే అమృతో భవతి తదేష శ్లోకః. ఏవం విద్వాన్ ప్రాణం వేద నహ్యాస్య ప్రజాహీయతే అమృతో భవతి తదేష శ్లోకః. యహ, ఏ విద్వాంసుడు ఈ విధంగా ఈ ప్రాణాన్ని తెలుసుకుంటాడో అస్య అతని ప్రజా సంతతి నహ హీయతే, నహీయతే అన్నమాట, ఎన్నటికీ నశించదన్నమాట. అది వాని యొక్క సంతతి ఎప్పుడూ ఉంటుందని చెబుతున్నారు. అమృత అమరుడు భవతి అవుతాడు. తత్తు అదే యశ ఈ శ్లోకమని చెప్తూ ఉన్నారన్నమాట. ఈ ప్రకారముగా చెబుతూ ఉత్పత్తి మాయాతిం స్థానం విభుత్వ చైవ పంచధాం అధ్యాత్మం చైవ ప్రాణస్య విజ్ఞాయామృతమశ్నుతే విజ్ఞాయామృతమశ్నుతే ఇతి. ఉత్పత్తిం ఆయాతిం అది అన్నమాట. ప్రాజ్ఞ విభుత్వం చైవ పంచధా అధ్యాత్మం చైవ ప్రాణస్య విజ్ఞాయామృతమశ్నుతే విజ్ఞాయామృతమశ్నుతే అని చెప్పినారు. ఎవరు? ప్రాజ్ఞ అని చెప్పారు ఇక్కడ మనకి. ప్రాజ్ఞ అంటే ఎవడు? ప్రజ్ఞావంతుడైనమాట, తెలుసుకునేవాడు. కాబట్టి ప్రాణస్యం ఆ ప్రాణము యొక్క ఉత్పత్తిని, ఆయాతిం రాకనం, స్థానం స్థానాన్ని, విభుత్వం అంతటా వ్యాపించి ఉండదాన్ని, ఏవా ఎవడైతే పంచద 5 విధాలుగా, ఏవా మరియు అధ్యాత్మం ఈ అంతఃప్రకృతిని విజ్ఞాయ తెలుసుకొని అమృతం అమరత్వాన్ని అశ్నుతే పొందుతాడని చెప్తున్నారు. కాబట్టి ఇది చెప్పినటువంటిది ఏమిటి అంటే ఆ యొక్క ప్రాణం ఉత్పత్తి, ప్రాణం ఎట్లా ఉత్పత్తి అయినది ఇది కూడా తెలుసుకోవాలన్నమాట. ఎట్లా ప్రాణం మనకు ఉత్పత్తి అయినది అంటే మన యొక్క ఈ యొక్క పంచీకరణం అంటే ఏమిటి? మొట్టమొదటి సృష్టి మనకు పంచభూతాలు వచ్చాయన్నమాట. మరి పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆత్మ నుంచే ఆకాశం వచ్చింది, ఆకాశం నుంచి వాయువు వచ్చింది, వాయువు నుండి అగ్ని వచ్చింది, అగ్ని నుండి జలం, జలం నుంచి పృథ్వీ. ఈ విధంగా మనకి పంచభూతాలు ఉత్పన్నమైనాయి. పృథ్వీ నుండి వాషధులు వచ్చాయి, వాషధుల నుంచి అన్నం వచ్చింది, అన్నం తిని శుక్ల శూన్యతాలతో ఈ జన్మ వచ్చినది. ఇది అయితే మరి ఈ ప్రాణం ఎట్లా, ఏ ప్రకారముగా అంటే చెప్పినారు. ఈ యొక్క పంచమహాభూతముల యొక్క సమష్టి రజోగుణ అంశం నుండి ఈ ప్రాణం పుట్టిందనమాట. ప్రాణం యొక్క పుట్టుక ఎక్కడ అంటే చెప్పారనమాట. అంతఃకరణము యొక్క పుట్టుక పంచమహాభూతముల యొక్క సత్వగుణ అంశము నుండి, అది సత్వగుణ అంశం అన్నమాట. ఆ సత్వగుణ అంశము నుండి పుట్టినది మనకు అంతఃకరణం. మరి పంచభూతముల యొక్క
సమష్టి రజోగుణ అంశం నుంచి పుట్టినది ప్రాణం. అది అన్నమాట. సమష్టి అంటే ఏమిటి? 5 భూతముల యొక్క సమష్టి అన్నమాట. దాని నుంచి పుట్టింది ప్రాణము. ఇది చెప్పారు కదా. మరి ఉత్పత్తి, ప్రాణము యొక్క ఉత్పత్తిని ఆయాతిం రాకను. ఆ విధంగా అపంచీకృతం మొట్టమొదటి ఉంది, తర్వాత పంచీకృతం చేయబడింది ఇది. కాబట్టి పంచీకృత పంచమహాభూతముల యొక్క ఈ శరీరం ఎప్పుడైతే మనకి భౌతికం, భౌతిక సృష్టయ అన్నారు. ఈ భౌతిక శరీరం ఎప్పుడైతే ఉత్పన్నమైందో దీంట్లో అది ఆయాతి వచ్చినది. కాబట్టి అది మరి ఎలా ఉంది? స్థానం విభుత్వం అంటే సమస్త జీవరాశుల్లో కూడా వ్యాపించి ఉన్నది. ఎన్నైతే మనకి కోట్ల జీవరాశులు ఉన్నాయో అన్ని కోట్ల జీవరాశుల్లో కూడా ఈ ప్రాణము వ్యాపించి ఉందన్నమాట అని ఈ ప్రకారముగా. అందుకనే మనము ఆహారం తీసుకున్నప్పుడు కూడా, మనం నైవేద్యం పెట్టినప్పుడు కూడా, దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు ఏమంటాం? ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అంటాం. ఎందుకంటాం? మరి చాందోగ్యోపనిషత్తులో ఈ విధంగా మనం చెప్పి తీసుకుంటే ఆ యొక్క ఆహారం తిన్నప్పుడు కూడా ఈ ప్రకారముగా ఆహారం తీసుకొని అంగుట్లో వేసుకుంటారు. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని. దాని తర్వాత తీర్థం తీసుకుంటారట, అమృతోపస్తరణమసి అని. ఈ ప్రకారముగా తీసుకుంటూ ఎప్పుడైతే మనం ఇచ్చేస్తే చెప్పారు సకల ప్రాణులకి ఆహారం పెట్టినట్లట. అది ఎన్ని కోట్ల ప్రాణులు మనం ఉన్నాయో అన్ని కోట్ల ప్రాణులకు కూడా మనం ఆహారం పెట్టినట్లట. ఈ ప్రకారముగా చేసిన వాడికి ఫలితాలు కూడా వాడికి చక్కగా ఆరోగ్యము కానీ, వస్త్రాదులు లోటు లేకుండా, ఆ విధంగా గృహాలకు లోటు లేకుండా ఉంటారని కూడా అందులో ఇచ్చున్నారు. ఈ ప్రకారముగా మనము ఆ యొక్క ఉపాసన క్రమాన్ని తెలుసుకోవాలన్నమాట. ఈ తెలుసుకుంటే చక్కనైనటువంటి స్థితిని మనము ఇహలోకములో కూడా పరలోకములో కూడా పొందుటకు అవకాశం అనేది ఉంటున్నది. అందుకని విజ్ఞాయ తెలుసుకొని అమరత్వాన్ని అశ్నుతే పొందుతాడు అని చెప్పినారు. కాబట్టి మనకి అటువంటి స్థితిని కలుగజేయడానికి తగినటువంటి మేధాను శృతిమాత మనకు అందించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పవిత్రాత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము ప్రశ్నోపనిషత్తు చతుర్థ ప్రశ్న. అదహైనం శౌర్యాయని గార్గ్యపప్రచ్చాం భగవన్ ఏతస్మిన్ పురుషే కాని స్వపంతి కాన్యస్మిన్ జాగ్రతి కతర ఏష దేవ స్వప్నాన్ పశ్యతి కస్యేతత్ సుఖం భవతి కస్మిన్ సర్వే సంప్రతిష్టా భవంతి. అదహైనం శౌర్యాయని గార్గ్యపప్రచ్చాం భగవన్నైతస్మిన్ పురుషే కాని స్వపంతి కాన్యస్మిన్ జాగ్రతి కతర ఏష దేవ స్వప్నాన్ పశ్యతి కస్యేతత్ సుఖం భవతి కస్మిన్ సర్వే సంప్రతిష్టా భవంతి. అనంతరం కౌసల్యుడు ఎప్పుడైతే ప్రాణ సంబంధమైన ప్రశ్నను వేశారో అప్పుడు పిప్పలాద మహర్షి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తరువాత గార్గ్యవంశానికి చెందినటువంటి శౌర్యాయిని సూర్యుని యొక్క మనుమడు ఏనం అతనిని పప్రచ్ఛ అడిగాడనమాట. భగవన్, హే దేవా, ఏతస్మిన్ పురుషే కాని స్వపంతి, ఈ మానవుడిలో అవి ఏవైతే ఉన్నాయో ఏవి నిద్రిస్తాయి, అస్మిన్ అతనిలో కాని జాగ్రత్త ఏది మేల్కొని ఉంటుంది, ఏషః వీనిలో కతరద్దేవ ఏ దేవుడు స్వప్నాన్ కలలను పశ్యతి చూస్తున్నాడు, కస్య ఎవరికి ఏతతి సుఖము భవతి కలుగుతున్నది, కస్మిన్ దేనిపైన సర్వే ఇవన్నీ
సంప్రతిష్ఠితాః సుస్థిరములై ఉంటున్నాయి అని అడుగుతున్నారు. ఇప్పుడు ప్రశ్న, ఏవి నిద్రిస్తున్నాయి? మరి నిద్రించినప్పుడు జాగ్రత్తగా ఉన్నటువంటివి ఈ యొక్క శరీరములో ఏమున్నాయి? మరి నిద్ర బాగా పట్టనప్పుడు స్వప్నములు వస్తున్నాయి కదా, మరి కళలు. ఆ కళలను ఎవరు చూస్తారు? ఒక్కొక్క సమయంలో నిద్ర బాగా పడుతుంది కదా, మరి ఆ సుఖమును ఎవరు అనుభవిస్తారు అన్నటువంటి ఈ ప్రశ్నలను ఈ ప్రకారముగా సౌర్యాయని అడుగుతూ ఉన్నాడు. అతః ఏనం సౌర్యాయనే గార్గ్యః పప్రచ్చ. ఇంతవరకు కూడా మనకి 3 ప్రశ్నలు అయినాయన్నమాట. ప్రశ్నత్రయేణ అపర విద్యా గోచరం సర్వం పరిసమాప్యం సంసారం వ్యాకృత విషయం సాధ్య సాధన లక్షణం అనిత్యం. ఈ ప్రకారముగా ఈ ప్రశ్నత్రయముతో అపర విద్యా గోచరం, మనకి పరవిద్య అపర విద్య రెండు, మొట్టమొదట జరిగినటువంటి 3 ప్రశ్నలతో అపర విద్యా గోచరాన్ని చెప్పినారు. సర్వం పరిసమాప్యం, అపర విద్య సంబంధమైనటువంటిది పరిసమాప్యం. సంసార వ్యాకృత విషయం, అది యొక్క ఈ సంసారం అంటే జన్మ జరా మృత్యు ప్రవాహమైనటువంటి విషయం. సాధ్య సాధన లక్షణం, అపర విద్యములో సాధ్యము ఉంటుంది, సాధన ఉంటుంది. ప్రతి వస్తువు కూడా సాధ్యము లేకుండా లక్ష్యము అంటారు. అది లేకుండా ఎవరు సాధన చేయరు. ప్రతివారు ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నారంటే ఆ పనికి ఒక లక్ష్యం ఉంటుందన్నమాట. కాబట్టి ఆ ప్రకారముగా సాధ్య సాధన లక్షణం అనిత్యం. అథ ఇదానీం, ఇప్పుడు అసాధ్య సాధన లక్షణం అప్రాణం అమనోగోచరం అతీంద్రియం అవిషయం శివం శాంతం అవికృతం అక్షరం సత్యం పరవిద్యాగమ్యం పురుషాఖ్యం సబాహ్యాంతరం అజం వక్తవ్యం ఇది ఉత్తరం ప్రశ్నత్రయం ఆరభతే. ఇప్పుడు చెప్తూ ఉన్నారు, ఇంతవరకు కూడా 3 ప్రశ్నలు చెప్పి ఇక రాబోయే 3 ప్రశ్నలు, ఈ ప్రశ్నోపనిషత్తులో 6 ప్రశ్నలు అన్నమాట. ఆ విషయంలో ఇదానీం అసాధ్య సాధన లక్షణం, సాధ్యము లేనిది సాధన లేనటువంటిది లక్షణం అన్నమాట. ఏది మనస్సునకు బుద్ధికి ఇంద్రియములకు గోచరమవుతుందో అదే సాధన, సాధ్యం, ఉపయోగం. దానికి సాధ్యం ఒకటి ఉంటుంది, సాధనతో దాన్ని పొందుతాం. ఏదైతే మనోబుద్ధులకు అగోచరమై అతీంద్రియమై సాక్షిగా ఉంటుందో అది సాధ్య సాధనాలకు గోచరమైనటువంటిది కాదు అని చెప్తున్నారు. అసాధ్య సాధన లక్షణం అప్రాణం. ముందటి ప్రశ్నలో ప్రాణ విషయాన్ని చక్కగా మనకి విపులీకరించారు. మరి ఇది ఎలాంటిది? అప్రాణం. క్షుత్పిపాసాది ధర్మలు ప్రాణానికి సంబంధించినవే కానీ అవి ఆత్మకు సంబంధించినవి కావు. అందుచేత అప్రాణం అమనోగోచరం. ఇంక ఈ ఆత్మ ఎలాంటిది? మనస్సునకు అందరానిది. అందుకే అమనోగోచరం అన్నారు. గోచరం ప్రత్యక్షం. మనస్సు చేత ఏది ప్రత్యక్షమవుతుందో అది మనోగోచరం. ఆత్మ లాంటిది కాదు, అమనోగోచరం, మనస్సును కూడా అతీతమైనటువంటిది. అతీంద్రియం. ఇంకా ఎలాంటిది? ఇంద్రియములకు ఇంద్రియ సంబంధ విషయములతో తృప్తి కలుగుతుంది, కానీ దానికి ఇంద్రియములకు కూడా గోచరము కానిటువంటిదే ఈ యొక్క ఆత్మ. అవిషయం.
విషయము అంటే వస్తువు, అవిషయము అంటే అది వస్తువు, అది కాదు. విషయము శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము ఇవి విషయములే. కానీ అవిషయం ఇది వీటి సంబంధము లేనటువంటిది. శివం ఇంకెలాంటిది? మంగళస్వరూపమైనటువంటిది, శాంతం ప్రశాంతమైనటువంటిది. అవికృతం వికారం. వికారం అంటే ఏమిటి? షడ్భావ వికారములు. ఈ యొక్క శరీరమునకు అస్థి శరీరం ఉన్నది, జాయితే శరీరం పుట్టుచున్నది, వర్ధతే శరీరం పెరుగుచున్నది, విపరిణమతే పరిణామం చెందుచున్నది. మనకి బాల్యము, ఆ విధంగా యౌవనము, వార్ధక్యము ఇవన్నీ పరిణామశీలములు అన్నమాట. అందుచేత అస్థి జాయతే వర్ధతే పరిణమతే అపక్షీయతే వినశ్యతి ఇవి వికారాలు. ఈ శరీరానికి పంచభూతాత్మకమైనటువంటి ప్రతి శరీరానికి కూడా ఈ యొక్క షడ్భావ వికారాలు ఉండక తప్పవు, అంటే అన్నిటికీ ఉంటాయన్నమాట. అది చెప్తున్నారు ఇక్కడ. అటువంటి వికారములు లేనటువంటిది ఏమిటి? ఆత్మ. అక్షరం. క్షరము అంటే నాశమగునది, అక్షరము అంటే నాశరహితమైనది. ఎందుకు అంటే ఈ యొక్క ప్రపంచమంతా క్షరమేనమాట. ఏ దృశ్యం తన్నశ్యం. ఏది కళ్ళకు గోచరం అవుతుందో అదంతా కూడా ఒకరోజుకి నశించిపోతుందన్నమాట. అందుచేత చెప్తూ ఉన్నారు ఈ ప్రకారముగా అవికృతం వికారం లేనటువంటిది అక్షరం. అక్షరం, క్షరం అంటే నాశము, అక్షరం అంటే నాశము కానటువంటిది. సత్యం ఇంకెలాంటిది? ఈ ఆత్మ త్రికాలాబాధ్యత్వం సత్యత్వం. త్రికాలములంటే మూడు కాలములు, భూత భవిష్యత్ వర్తమానాది కాలములు. ఈ యొక్క మూడు కాలములకు అతీతమైనటువంటిది. దేశ కాల వస్తు పరిచ్ఛేద త్రయ రహితమైనటువంటిది అదే సత్యం. పరవిద్యాగమ్యం పురుషాఖ్యం. ఇది ఎలాంటిది? పరవిద్య, పరం ఉత్కృష్టం, పరం బ్రహ్మ, పరం ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారు. పరవిద్యాగమ్యం. ఎవరైతే ఈ ప్రకారముగా ఉత్కృష్టమైనటువంటి బ్రహ్మనిష్టని, బ్రహ్మతత్వాన్ని ఎవరు అభ్యాసం చేస్తున్నారో వారి ద్వారా ఇది గమ్యం పొందదగినది అన్నమాట. ఎందుకు? గుహ్యాతి గుహ్యం రహస్యానాం రహస్యమం అనోరణీయాం ఇత్యాది విశేషణముల ద్వారా ఇది బాహ్య దృష్టి గలవారికి ఎప్పుడూ కూడా గోచరించదు. బాహ్య సాధనలతో ఆధ్యాత్మిక తన స్వరూపాన్ని తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా వారికి సంపూర్ణ ఫలము ఉండదు. కాబట్టి చెప్తున్నారు పరవిద్యాగమ్యం పురుషాఖ్యం. ఇంక పేరేమిటి? పురుషుడు. పురీశైతే ఇది పురుష. అందుచేత పురుషుడని పేరు కలిగినటువంటి వాడు. స బాహ్యాంతరం. మరి ఇంకా అతను ఎక్కడ ఉన్నాడు? బాహ్యములోనూ ఉన్నాడు, అంతరములోనూ ఉన్నాడు. అందుచేతనే నారాయణ ఉపనిషత్తు చెప్తుంది అంతర్బహిశ్చ నారాయణ నారాయణ ఏ వేదగం సర్వం యద్భూతం యశ్చ భవ్యం అని. ఈ ప్రకారముగా సబాహ్యాంతరం, బాహ్యములో కూడా పిపీలికాది బ్రహ్మ పర్యంతము వ్యాపించి ఉన్నాడు పరమాత్మ. అలాగనే అంతరములో నియామకుడి శాసనకర్త సర్వభూత హృదయకములలో కూడా పరమాత్మ ఉన్నాడు. ఇంకెలాంటి వాడు? అజం. అజం నా జాయితే ఇది అజం అంటే పుట్టుక లేనివాడు. ఆ ప్రకారముగా వక్తవ్యం, ఈ ప్రకారముగా చెప్పదగి ఉన్నది. ఇది ఉత్తరం ప్రశ్నత్రయం ఆరభ్యతే. ఈ యొక్క సమాధానం కోసం ఈ ప్రశ్నత్రయం కూడా ఆరభ్యతే. తత్ర సుదీప్తాదివ అగ్నేః
యస్మాత్ పరాత్ అక్షరాత్ సర్వే భావాః. ఇక్కడ చెప్తున్నారు తత్ర సుదీప్తాత్ విష్పులింగాః, సుదీప్తాత్ పావకాత్ విష్పులింగాః సహస్రశః ప్రభవంతే. ఈ ప్రకారముగా ఈ ఆత్మతత్వాన్ని చెప్పటానికి ఈ ప్రశ్న ఆరంభించున్నది. కావున శృతిమాత అటువంటి శక్తి మనకు అందించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఉపనిషద్ భాష్యము ప్రశ్నోపనిషత్తు చతుర్థ ప్రశ్న. అధహైనం శౌర్యాయని గార్గ్యపప్రచ్చ భగవన్నైతస్మిన్ పురుషే కాని స్వపంతి కాన్యస్మిన్ జాగ్రతి కతర ఏష దేవ స్వప్నాన్ పశ్యతి కస్యైతత్సుఖం భవతి కస్మిన్ సర్వే సంప్రతిష్ఠితాః భవంతీతి. ఈ ప్రకారముగా ఈ ప్రశ్నలో అపర విద్య పరవిద్య మొదటి 3 ప్రశ్నలు అపరవిద్యా సంబంధమైనవి చెప్పి ఇప్పుడు పరవిద్యా సంబంధమైనటువంటి విషయాన్ని చెప్పబోతూ తదేతత్ సత్యం యథా సుదీప్తాత్ పావకాత్ విష్పులింగాః సహస్రః ప్రభవంతే స్వరూపాః తథా అక్షరాత్ వివిధాః సౌమ్యభావాః ప్రజాయంతే తత్ర చైవాపి యంతి. ఈ ప్రకారముగా ముండకోపనిషత్తు ఉదాహరణగా విస్ఫులింగాః అగ్ని నుండి ఆ కణములు ఏ విధంగా అయితే భూమి మీద పడుతున్నాయో అలాగనే ఆ పరమాత్మ యొక్క కిరణముల నుండి ఈ యొక్క ప్రజలు ఈ ప్రకారం ఉత్పన్నం అవుతున్నారని చెబుతూ ఇది ఉత్తరం ప్రశ్నత్రయమారభతే. భగవన్ ఏతస్మిన్ పురుషే శిరః ప్రాణ్యాది కారణాన్ని అంటే ఈ యొక్క ప్రాణము ఇతి కరణములు స్వపంతి స్వాపం కుర్వంతి అని ప్రశ్న వేస్తూ ఉన్నారు. అంటే మానవుడిలో ఏవి నిద్రిస్తున్నాయి, ఏవి జాగరణ చేస్తున్నాయి, కళలు వచ్చేటప్పుడు ఆ కళని గుర్తు చేసేదెవరు, బాగుగా సుషుప్తిలో ఉన్నప్పుడు మరి ఆ సుఖాన్ని తెలిపేదెవరు? ఈ ప్రకారముగా ఈ ప్రశ్న ప్రారంభమవుతున్నది. కాబట్టి ఆ విషయాన్ని చెప్తున్నారు. ఏతస్మిన్ పురుషే శిరః పాణి ఇత్యాది కరణాన్ని చెప్తున్నారు. స్వపంతి స్వాపం కుర్వంతి స్వవ్యాపారాత్ ఉపరమంతే కానిచ అస్మిన్ జాగ్రతి జాగరణం అనిద్రావస్థాం స్వవ్యాపారం కుర్వంతి కతరః కార్యకరణలక్షణయోః ఏష దేవః స్వప్నాన్ పశ్యతి. ఎవరు ఈ యొక్క వ్యాపారాన్ని జాగ్రత్త అవస్థలో చేస్తూ ఉన్నారు, స్వప్నములో ఎవరు చూస్తూ ఉన్నారు? ఈ ప్రకారముగా అడుగుతూ ఉన్నారు. మరి స్వప్నం అంటే ఏమిటి? స్వప్నో నామ జాగ్రద్దర్శనాత్ నివృత్తస్య జాగ్రత్వత్ అంతఃశరీరే దర్శనం తత్కిం కార్యం లక్షణేన దేవేన నిర్వర్త్యతే కిం వా కర్ణలక్షణేన కేనచిత్తితి అభిప్రాయః. స్వప్నో నామ జగద్దర్శనాత్ నివృత్తస్య. జాగ్రత్త ఎప్పుడు నివృత్తి అవుతున్నదో అటువంటి అంతఃశరీరీయ దర్శనం, ఈ యొక్క ఇంద్రియములు కదలిక లేకుండా మనస్సుతో ఏ దర్శనమైతే అవుతున్నదో అది స్వప్నం. ఉపరతే జాగ్రస్వప్న వ్యాపారే యత్ పునః నిరాయాస లక్షణం అనాబాధం సుఖం కస్యేతద్భవతి తస్మిన్ కాలే జాగ్రస్వప్న వ్యాపారాత్ ఉపరతః సంతః కస్మిన్ను సర్వే సమ్యక్ ఏకీభూతాః సంప్రతిష్ఠితాః మధుని రసవత్ సముద్రం ప్రవిష్ట నద్యాదివచ్చ వివేక అనర్హః ప్రతిష్ఠాః భవంతి.
చెప్తూ ఉన్నారు. ఇప్పుడు సుషుప్తి అవస్థ అంటే ఏమిటి, అక్కడ ఈ జాగ్రత్త వ్యాపారము స్వప్న వ్యాపారము పూర్తిగా కూడా విరమణ అవుతుంది. స్వప్నములో కూడా ఆయాసం ఉంటుంది, జాగ్రత్త కూడా ఆయాసం ఉంటుంది. ఎందుకు ఒక్కొక్కప్పుడు స్వప్నం అనేది భయంకరంగా వచ్చిందనుకోండి, ఎంతో ఆయాసపడుతూ ఉంటుంటారు. అలాగనే జాగ్రత్త అవస్థలో కూడా భయంకరమైనటువంటి వస్తువులను చూసేటప్పుడు ఆయాసపడుతూనే ఉంటాడు. ఇది నిరాయాస లక్షణం. ఈ సుషుప్తి ఎలాంటిది, ఆయాసం లేనటువంటిది, అనాబాధం, బాధ లేనటువంటిది, సుఖం. కస్య ఏతద్భవతి, ఇది ఎవరికి కలుగుచూ ఉన్నది. కస్మిన్ సర్వే సమ్యక్ ఏకీభూతాః సంప్రతిష్ఠితాః. మరి ఆ సమయంలో దేని యందు ఈ ఇంద్రియాలన్నీ కూడా లయమవుతున్నాయి. ఎలా అంటే మధుని రసవత్ సముద్రం ప్రవిష్ట నద్యాదివచ్చ. కాబట్టి సముద్రంలో ఏ ప్రకారముగా నదులన్నీ కలుస్తూ ఉన్నాయో, ఏ ప్రకారముగా ఈ యొక్క ఇంద్రియాలన్నీ కూడా ఏ విధంగా ఎక్కడ లయమవుతున్నాయి అని ఈ ప్రకారముగా ఈ ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఇటువంటి వేసినటువంటి ఆ యొక్క పిప్పలాదుడు దీనికి సమాధానం చెప్తూ ఉన్నారు. ఇప్పుడు తస్మై సహోవాచ యథా గార్గ్యమరీచయో అర్కస్యాస్తం గచ్చతః సర్వాయేతస్మిన్ తేజో మండలైకీభవంతి తాః పునః పునరుదయతః ప్రచరంత్యేవం హ వైతత్ సర్వం పరదేవే మనస్యేకీభవంతి తేన తరిహి ఏష పురుషో న శృణోతి న పశ్యతి న జిఘ్రతి న రసయతే న స్పృశతే నాభివదతే నాదత్తే నానందయతే న విసృజతే న ఏతే స్వపితీత్యాక్షిక్ష్యతే. తస్మై సఖోవాచ యదా గార్గ్యమరీచయో అర్కస్యాస్తం గచ్చతః. చెప్తున్నారు. సహా ఆ పిప్పలాద మహర్షి శౌర్యాయనితో చెప్తున్నారు. ఇప్పుడు తస్మై ఉవాచ, అతని కొరకు చెప్తున్నాడు. గార్గ్య యథా, హే గార్గ్య, యథా ఎలాగైతే అస్తంగచ్చతః అస్తమించుతున్న అర్కస్య సూర్యుని యొక్క సర్వాహ మరీచయ ఆ సమస్త కిరణాలు కూడా ఏతస్మిన్ తేజో మండలే ఏకీభవంతి. ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడో మరి ఆ కిరణాలన్నీ కూడా ఎక్కడ లయమవుతున్నాయి, ఆ తేజోమండలంలో, అంటే ఆ సూర్యునిలోని ఇవన్నీ కూడా ఏకీభూతమవుతున్నాయి. సూర్యుడు ఎప్పుడైతే చక్కగా ప్రకాశిస్తున్నాడో, ప్రవృద్ధమానమవుతున్నాడో, ఆ సమయంలో కిరణాలన్నీ కూడా సర్వవ్యాపకం అవుతున్నాయి. మరి సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తూ ఉన్నాడో అప్పుడు ఆ కిరణాలు ఎక్కడికి వెళ్తాయి, మరి ఆ యొక్క జ్యోతిర్మండలంలో ఆ సూర్యునిలోనే ఒకటై కలిసిపోతున్నాయి. పునః మరలా ఉదయత ఉదయిస్తున్న అర్కస్య సూర్యుని యొక్క తాహ కిరణాలు పునః మరలా విస్తరిస్తున్నాయి కదా. ఆ ప్రకారముగా తత్సర్వం, ఈ అన్ని దేవతలు అంటే ఇంద్రియాలు, దేవశబ్దము ఇంద్రియానికి కూడా ఉన్నదన్నమాట. కాబట్టి పరే ఆ ఉన్నతుడైన దేవే అందుచేత తరిహి అప్పుడు ఈ ఏషః పురుషః పురుషుడు, ఈ మానవుడు నశృణోతి ఆ సమయంలో వినడు. ఎప్పుడైతే ఈ ఇంద్రియాలన్నీ కూడా లయమైపోతూ ఉన్నాయో అప్పుడు పురుషుడు నశృణోతి. జాగ్రత్త అవస్థలోనే కదా మనం దేనినైనా వింటాం. ఆ విధంగా అటువంటి సుషుప్తి అవస్థ ఎప్పుడైతే మనకు కలిగినదో ఇంద్రియాలన్నీ కిరణాలన్నీ కూడా ఆ ద్రష్ట ఆ యొక్క జీవాత్మలో కదా లీనమవుతున్నాయి. ఆ సమయంలో నశృణోతి వినడు.
ఎవరు పిలిచినా సరే వినడం అంటూ ఉండదు. నా పశ్యతి చూడడు. ఎటువంటి దృశ్య స్వరూపములు అతనికి గోచరము ఉన్నాయి చూడైనా అక్కడ చూడలేడు. నా జిఘ్రతి సామాన్య సమయంలో సుగంధి కానీ దుర్గంధి కానీ ఈ మన యొక్క ముక్కులకి తెలుస్తూ ఉంటుంది. ఆ సమయంలో దుర్గంధిని సుగంధిని నా వాసన చూడడు. నా రసయతే ఇక అటువంటి సమయంలో రుచి కూడా చూడడు. ఏది బాగున్నదా బాగులేదా అన్నటువంటి విషయం జాగ్రత్తలో ఉంటుంది, కానీ ఆ సమయంలో రుచి నా చూడడు. నస్పృశతే దీనిని కూడా స్పర్శించడు. నా అభివతే మాటలాడడు. నా ఆదత్తే తీసుకొనడు. నా ఆనందయతే ఆనందించడు. నా విసృజతే విసర్జించడు. నా ఇయాయతే కదలడు. తదా అప్పుడు ఎలా మరి శ్వపితి నిద్రిస్తున్నాడని ఆచక్షతే చెబుతారన్నమాట. అందుచేత ఆయా సమయములో ఎప్పుడైతే మనకి జాగ్రత్త స్వప్నము సుషుప్తి అన్నమాట, ఆ సుషుప్తి అవస్థలో పంచేంద్రియముల యొక్క అంటే జ్ఞానేంద్రియముల యొక్క కర్మేంద్రియముల యొక్క ఈ కదలికలు, వీటికి సంబంధమైనటువంటి విషయములు కానీ వీటి అనుభవములు కానీ ఏది కూడా ఆ సుషుప్తి అవస్థలో ఇతడికి గోచరము కాదన్నమాట. అందుచేత సుషుప్తి అవస్థ చాలా గొప్పది. మరి స్వప్నావస్థ మనకు వస్తుందంటే స్వప్నం ఎక్కడి నుంచి వస్తుంది? మనకి బయట నుంచి వస్తుందా? కాదు. స్వప్నం అనేది జాగ్రత్త వాసన సంస్కారజహ స్వప్న అన్నారు. జాగ్రత్తలో ఏటితో మనం ఇంద్రియములకు విషయములు సంబంధంగా అనుభవిస్తూ ఉన్నామో ఆ అనుభవమే సంస్కార రూపములో ఉంటుందన్నమాట. ఆ సంస్కార రూపములో ఉండి అది అప్పుడప్పుడు కూడా తల పైకెత్తుతుందన్నమాట. ఈ వాసనయే ఆ స్వప్నములో మనకు ఉంటుంది, కానీ ఇంకొకటి కాదు. జాగ్రత్త వాసనయే జాగ్రత్త సంస్కారములే మనకి స్వప్నములో భాషిస్తాయి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, ఇప్పుడు పుట్టిన తరువాత మరి ఏ విధమైన మాకు స్వప్నము కలిగిందో ఆ స్వప్న సంబంధమైన దృశ్యాన్ని మేము ఎప్పుడూ చూడలేదు అనొచ్చు. అంటే అది పూర్వజన్మములో ఈ ఇంద్రియముల ద్వారా చూసినటువంటి విషయాలు అవి వాసనారూపములో అంతఃకరణములో ఉండి